మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో యేసుక్రీస్తును సిలువ వేసిన సిలువపై కనపడు ఇండ్రి అను మాటకు అర్థం. ఇండ్రి అంటే ఏంటి? ఇండ్రి అనే అబ్రివేషన్ గురించి తెలియపరుస్తున్నాను. ఈసస్ హెబ్రీ భాషలో ఈసస్ అంటారు, ఇంగ్లీష్ లో జీజస్, తెలుగులో యేసు. నుజ్రేనియస్ హెబ్రీ భాషలో నుజ్రేనియస్ అంటారు, ఇంగ్లీష్ లో నజరే, తెలుగులో నజరేయుడగు. అంటే రెక్స్, హెబ్రీ భాషలో రెక్స్ అంటారు, ఇంగ్లీష్ లో కింగ్, తెలుగులో రాజు. చివరి యుడేనియం, హెబ్రీ భాషలో యుడేనియం అంటారు, ఇంగ్లీష్ లో జ్యూస్ అంటారు. తెలుగులో యూదుల అంటే దాన్ని పూర్తిగా చెప్పాలంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని దాని అర్థం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించాను. అది హెబ్రీ, గ్రీక్, రోమా భాషల్లో రాయబడాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 19-20. మత్తయి, యోహాన్లు ఇండ్రి మాటకు హెబ్రీ భాషలో తర్జుమాను రాశారు. ఆ మాటకు ఇతడు యూదుల రాజైన యేసు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 36వ వచనం. యూదుల రాజైన నజరేయుడగు యేసు, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం అని అర్థం. మార్కు లాటిన్ భాష అర్థాన్ని రాశాడు. యూదుల రాజైన యేసు, మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. లూకా గ్రీక్ భాష అర్థాన్ని రాశాడు. ఇతడు యూదుల రాజు, లూకా సువార్త 23వ అధ్యాయం 38వ వచనం. సాధారణంగా సిలువ వేయబడిన వారిని సిలువకు వారు చేసిన నేరముల పట్టిని శిలలతో కొట్టేవారు. నేరం చేయని ప్రభు తాను యూదుల రాజు అని చెప్పుటయే నేరమని ఎంచిరి గనుక యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని విలాసము రాయించి శిలువ మీద పెట్టించాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17-21. అయితే మన ప్రభు యూదుల రాజే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మొదటి తిమోతి పత్రిక 6:15లో ఉన్నది. త్వరలో రారాజుగా రాబోతున్నాడని ప్రకటన గ్రంథం 22:7-12లో ఉంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు రాజులైన యాజక వంశములో దేవుని సొత్తైన ప్రజలుగా ఉందిరని మొదటి పేతురు పత్రిక 2:9లో బైబుల్ ప్రబోధిస్తున్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.